నగరాల్లోని గేటెడ్ కమ్యూనిటీల్లో సౌకర్యవంతమైన జీవనం కోసం స్విమ్మింగ్ పూల్, జిమ్, క్లబ్ హౌస్, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలాలు, పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక ప్రాంతాలు ఇలా ఎన్నో సౌకర్యాలను నిర్మాణ సంస్థలు కల్పిస్తున్నాయి. అయితే ఒక కుటుంబానికి తమ ప్రియమైన వ్యక్తికి చివరి వీడ్కోలు చెప్పాల్సి వచ్చినప్పుడు మాత్రం స్థలం అనేది సమస్యగా మారుతోంది. ఇటీవల హైదరాబాద్లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో 80 ఏళ్లు దాటిన ఓ వృద్ధురాలు అనారోగ్యంతో కన్నుమూశారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కొక్కరుగా వచ్చారు. అయితే చివరి దర్శనం, అంతిమ కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించడానికి వారికి స్థలం లేకుండా పోయింది. అపార్ట్మెంట్ కామన్ ఏరియాలో పార్థివ దేహాన్ని ఉంచి కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుమతించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పార్థివ దేహాన్ని నేరుగా శ్మశాన వాటికకే తరలించాల్సి వచ్చింది. చాలా అపార్ట్మెంట్ సంఘాలు కామన్ ఏరియాల్లో ఇలాంటి కార్యక్రమాలను అనుమతించడం లేదు. పార్థివ దేహాన్ని లోపలికి కూడా రానివ్వని సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. క్లబ్ హౌస్లు ఉన్నా అవి సాధారణంగా వివాహాలు, సమావేశాలు, పుట్టినరోజులు వంటి ఇటువంటి ప్రోగ్రామ్స్ ను చేసుకోవడం కోసం రూపొందించినవే. పార్థివ దేహాన్ని అక్కడ ఉంచేందుకు అంగీకరించరు. అపార్ట్మెంట్లతో పోలిస్తే విల్లా కమ్యూనిటీల్లో ఇళ్లలో కొంత ఎక్కువ స్థలం ఉన్నప్పటికీ అంతిమ కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఎలాంటి ప్రదేశము ఉండదు. కొన్ని కమ్యూనిటీల్లో రాత్రివేళ పార్థివ దేహాన్ని ఉంచడం లేదా సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించడంపై అభ్యంతరాలు ఉండే అవకాశము ఉంది. దీంతో చాలా మంది నేరుగా అంత్యక్రియల ప్రదేశాలనే ఆశ్రయించాల్సి వస్తుంది. పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో క్లబ్ హౌస్, పార్టీ హాళ్లు, అతిథి గదులు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక చిన్న శోక మందిరం లేదా సంతాప మందిరంను కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనను పరిశీలించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇది పెద్ద భవనం కావాల్సిన అవసరమేం లేదు. పార్థివ దేహాన్ని కొంతసేపు గౌరవంగా ఉంచేందుకు, బంధువులు చివరి దర్శనం చేసుకునేందుకు కుటుంబ సభ్యులు తమ తమ సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సరిపడే స్థలం ఉంటే చాలని అంటున్నారు. భవిష్యత్తులో పెద్ద అపార్ట్మెంట్ ప్రాజెక్టులు, విల్లా కమ్యూనిటీలకు అనుమతులు ఇచ్చే సమయంలో ఈ అంశాన్ని కూడా పట్టించుకోవాలన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. ప్రతి చిన్న అపార్ట్మెంట్లో ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ వందలాది కుటుంబాలు నివసించే భారీ గేటెడ్ కమ్యూనిటీల్లో మాత్రం ఒక బహుళ ప్రయోజన కమ్యూనిటీ స్థలాన్ని ఈ అవసరానికి అనుగుణంగా రూపొందించవచ్చు. గేటెడ్ కమ్యూనిటీలో ప్రతి చదరపు అడుగును విలువైనదిగా భావిస్తున్న ఈ రోజుల్లో ఒక కుటుంబం తమ ప్రియమైన వ్యక్తికి చివరి వీడ్కోలు చెప్పుకునేందుకు కొన్ని వందల చదరపు అడుగులు కేటాయించడం విలాసం కాదు, అది ఒక మానవీయ సౌకర్యం.